తిరుపతి కాంట్రవర్సీ అని ట్విట్టర్లో ఒకటి ట్రెండ్ అవుతుంది మామ. దీని గురించి అందరూ డిస్కస్ చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో వాడిన ఘీలో యానిమల్ ఫ్యాట్ బయటపడిందంట మామ. రిపోర్ట్స్ చెప్తున్నాయి. హిందూస్ మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. సో ఇంకా మ్యాటర్కి వస్తే ఒక ల్యాబ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ దొరికింది. బీఫ్, ఫిష్ అండ్ పిగ్ వీటివి. యాక్చువల్లీ అడల్టరేషన్ కి సంబంధించి చాలా కేసెస్ చూసాం రెస్టారెంట్ లో. బట్ తిరుపతిలో ఇలా జరగడము చాలా విషాదకరం. గుజరాత్ కి సంబంధించిన ఒక ఫేమస్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చింది మామ. 2024 జూలై 23కి ఈ అనాలిసిస్ చేశారు. లడ్డు క్వాలిటీ తగ్గిపోయిందని ల్యాబ్ కి పంపారు టెస్ట్ చేయమని. ఆ ల్యాబ్ రిపోర్ట్ లో ఇవన్నీ ఉన్నాయని బయటపడింది. వైసీపీ పవర్ లో ఉన్నప్పుడే ఈ అడల్టరేషన్ జరిగింది, కల్తీ వస్తువులు వాడారు అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మామ. బట్ వైసీపీ వాళ్ళేమో మీరు పవర్ లో ఉన్నప్పటి లడ్డూనే పంపారు టెస్ట్ కి, సో ఇది మీ వల్లే జరిగిందని అంటున్నారు. దీనికి టీడీపీ కౌంటర్ గా ఇలా అన్నారు, మేము శాంపుల్ ఏదైతే ఇచ్చామో మీ గవర్నమెంట్ పవర్ లో ఉన్నప్పుడు ఒక కంపెనీకి టెండర్ ఇచ్చారు కదా, ఆ కంపెనీ సప్లై చేసిన ఘీ శాంపిల్ గుజరాత్ ఏజెన్సీకి ఇచ్చాము అని అంటున్నారు మామ. బట్ వైసీపీ వాళ్ళు ఇది ఒక పొలిటికల్ స్టంట్ అంటున్నారు అండ్ హైకోర్టుని కూడా అప్రోచ్ అయ్యారు ఇది ఒక ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి. మరి ఏది నిజమో తెలియాల్సి ఉంది. యాక్చువల్లీ నందిని అనే ఒక కంపెనీ ఉంది మామ. 50 years నుంచి టీటీడీకి ఘీ సప్లై చేస్తుందంట. తక్కువ కాస్ట్ కి సప్లై చేస్తున్నారంట. వాళ్ళని తీసేసి వేరే వాళ్ళకి టెండర్ ఇచ్చారంట వైసీపీ వాళ్ళు. సో అక్కడ నుంచే లడ్డూస్ లో క్వాలిటీ తగ్గిపోయిందంట టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు పవర్ కి వచ్చాక మళ్ళీ పాత కంపెనీకే టెండర్ ఇచ్చారంట మామ. ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే మొన్న జరిగిన రామ్ మందిర్ ఇనాగరేషన్ కి 1 lakh లడ్డూస్ పంపారంట మామ. ఇది చాలా షాకింగ్ మ్యాటర్. సో కేంద్రం కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంది. సో చూడాలి ఇంకా ఈ కేసులో ఇంకెన్ని కోణాలు బయటపడతాయో. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మామ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.